తెలుగుదేశం పార్టీ 44 వసంతాల మహోత్సవ కార్యక్రమం నేడు ఘనంగా ప్రారంభమైంది. కేవలం రాష్ట్రానికే పరిమితమవ్వకుండా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు తమ్ముళ్ళు ఈ పసుపు పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే వేదికపై నిర్వహించుకునే ఈ మహానాడు కార్యక్రమం నేడు అనివార్య పరిస్థితి కారణంగా క్లస్టర్ వైజ్గా నిర్వహించుకుంటున్నారు. పశ్చిమాసియా యుద్ధంలో చమురు సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా వ్యాప్తంగా క్లస్టర్ విధానంలో ఈ పచ్చ పండుగను తెలుగు తమ్ముళ్ళు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. విజయనగరం నియోజకవర్గ పరిధిలో 3-4 క్లస్టర్ల పరిధిలో 6వ డివిజన్లో ఈ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మొట్టమొదటిసారిగా వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విజయనగరం పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ స్పష్టం చేశారు. మహానాడు కార్యక్రమం తెలుగు తమ్ముళ్లకు మరో సంక్రాంతిగా ఆయన అభివర్ణించారు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు సంవత్సరానికి ఒకసారి జరిగే పసుపు పండుగ ఇది. ఏదైతే మనం అందరం కూడా నెల్లూరులో చేసుకోవాల్సినటువంటి పండుగని ఈ రోజు కొన్ని కారణాల చేత దేశం యొక్క సంక్షోభం వల్ల నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు ఏదైనా కూడా విభిన్నంగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే ఎక్కడైతే మన విజయనగరం నియోజకవర్గంలో అయితే వివిధ ప్రాంతాల్లో 6 చోట్ల వర్చువల్ మహానాడు అనేది పెట్టడం జరిగింది. తద్వారా ఏంటంటే ఇంతకుముందు అందరూ కొంతమంది విజయనగరం నియోజకవర్గం నుంచి కొంతమంది అక్కడికి మహానాడికి వెళ్ళేవారు. ఇప్పుడైతే ఎవరి ఏరియాలో వాళ్ళు హ్యాపీగా మహానాడు కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో వచ్చి ఇక్కడైతే 3-4 క్లస్టర్ పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయితే చాలా బాగా జరుగుతుందని మేమందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగు ప్రజలు ఏదైతే సంక్రాంతిని తన కుటుంబం సభ్యులతో ఎలా అయితే ఘనంగా చేసుకుంటారో అదే విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మహానాడు కార్యక్రమం జరుపుకుంటారు. మరి ఈసారి వర్చువల్ గా విజయనగరంలో క్లస్టర్ వైజ్ గా డివైడ్ చేసి మరి 6 ప్రాంతాల్లో సుమారు 11,000 మంది పైగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. మరి గౌరవనీయులు అద్ది విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.